అగ్ర హీరోలో ఆధిపత్యం 2025 రివైండ్. 2025 ఇయర్ ఎండ్కి వచ్చేసాం అండ్ ఇది టాలీవుడ్ రివైండ్ చేసే రైట్ టైం. ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ని చూస్తే అగ్ర హీరోల డామినేషన్ అంత స్ట్రాంగ్గా కనిపించలేదని చెప్పాలి. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ నుంచి ఈ ఇయర్ న్యూ మూవీస్ రాకపోవడం ఒక మైనస్ అయింది. కానీ మిగిలిన అగ్ర హీరోస్ కొన్ని మూవీస్తో థియేటర్స్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. సంక్రాంతి సీజన్తో బాక్స్ ఆఫీస్ డే స్టార్ట్ అయింది. రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్తో ఇయర్ ఓపెనింగ్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నా స్టోరీ అండ్ నరేషన్ వీక్ అవ్వడం వల్ల మూవీ ఓన్లీ ఇనీషియల్ కలెక్షన్స్ వరకే లిమిట్ అయింది. ఇమీడియట్గా బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ కాంపిటీషన్లో బాలయ్య హిట్ కొట్టారు, కానీ వెంకటేష్ మూవీ ఇండస్ట్రీ హిట్గా మారింది, ఆల్మోస్ట్ 300 crores కలెక్షన్స్తో. బాలకృష్ణ నుంచి వచ్చిన అఖండ 2 తాండవం డిలే అయినా లేటర్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసింది. రవితేజ మాస్ జాతర మూవీ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయలేకపోయింది. ఎన్టీఆర్ ఫస్ట్ రైట్ హిందీ ఫిలిం వార్ 2 కూడా మిక్స్డ్ రెస్పాన్స్తో స్టాప్ అయింది. నాగార్జున ఇయర్ సోలో హీరో మూవీ చేయలేకపోయినా స్పెషల్ రోల్స్లో కుబేరా అండ్ కూలీ మూవీస్లో కనిపించి అప్రిసియేషన్ తెచ్చుకున్నారు. పాలిటిక్స్ వల్ల గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ ఇయర్ 2 మూవీస్తో కంబ్యాక్ ఇచ్చారు. హరిహర వీరమల్లు యావరేజ్ అయినా తర్వాత వచ్చిన ఓజీ మూవీ కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ చేసింది. ఓవరాల్గా చెప్పాలంటే 2025లో అగ్ర హీరోస్కి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. స్టార్ పవర్ ఉంది, కానీ ఆడియన్స్ ఇప్పుడు కంటెంట్ ఫస్ట్ అండ్ క్లియర్గా చెప్పారు. ఇది 2025 టాలీవుడ్ రివైండ్. ఓకే బాయ్. మరిన్ని ట్రెండీ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. Please like, share and subscribe to Indian Mic Media.